చమత్కార పద్యాల్లో ప్రథమంగా ఆదౌ పూజ్యో గణాధిపక, దేవతలందరిలోనూ మొట్టమొదటి పూజింపదగిన వాడు ఎవరంటే గణాధిపుడు అన్నారు. పైగా రత్న గణపతి సన్నిధిలో మనం మాట్లాడుకుంటున్నాం. అంచేత గణపతి మీద చమత్కార పద్యం చెప్పుకుని మనం ప్రారంభం చేద్దాం. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారని మహానుభావుడు, ఆయన రకరకాల కవులు రాసిన పద్యాలు సేకరించాడు. నిజానికి ఎవరు రాశారో తెలియదు. ఇందాక చెప్పుకున్నామే, కావ్యాలు రాయడం వేరు. కొంతమంది ఏదో విజయవాడ పర్యటన కోసం వచ్చారనుకోండి, ఎవరింట్లోనో భోజనం నచ్చిందనుకోండి, ఆ భోజనం మీద ఒక పద్యం చెబుతారు. అది ఆయన మర్చిపోతాడు, వాళ్ళు మర్చిపోతారు. ఎవరు ఎక్కడా రాసి పెట్టలేదు దాన్ని. పూర్వం ఈ రాత సాధనాలు లేవు, నోట్ బుక్స్ లేవు. తాటాకుల మీద రాయాలంటే రాసేవాడు ప్రత్యేకంగా ఉండాలి. అది ఏదో పెన్ను పెట్టి రాసేది కాదు కదా, గంటం పెట్టి ఎలా రాయాలి. అది స్టెన్సిల్ కటింగ్, అది చాలా జాగ్రత్తగా. లేఖకులోని ప్రత్యేకంగా ఉండేవారు. ఆ లేఖకులకు డబ్బు ఇచ్చి రాయించేవారు, అందరి వల్ల కాదు అది. అందుకని రాయడానికి ఎవరు దొరక్క ఆ కవులు చెప్పిన పద్యాలు చాలా పోయాయి. ఎవరైనా విన్నవాళ్ళలో ఆడవాళ్ళకో మగవాళ్ళకో ధారణాశక్తి ఉంటే, మా ఇంటికి వచ్చిన ఒక పండితుడు ఎంత మంచి పద్యం చెప్పాడు అని వాళ్ళెవరికో చెప్పేవాళ్ళు, మళ్ళీ వాళ్ళెవరికో చెప్పేవాళ్ళు. అలా మిగిలే కొన్ని, లేకపోతే అవి కూడా లేవు. ఆనంద తాండవపురే ద్రవిడస్య గేహే. ఒక పండితుడు తెలుగునాట నుంచి తమిళనాడు వెళ్ళాట. ద్రవిడస్య గేహే, ద్రవిడం అంటే తమిళం కదా. వెళ్ళాడు. అక్కడ ఎవరో బ్రాహ్మణులు ఎక్కడుందో కనుక్కున్నాడు. భోజనానికి వెళ్ళాడు. అక్కడ కూర్చున్నాడు. ఎప్పుడు ఇంటికి వచ్చినటువంటి అతిథికి యజమానితో కలిపి భోజనం పెట్టడం సంప్రదాయం. యజమాని అతిథితో కలిపి తినాలి. దానివల్ల ఏమిటంటే, ఈ ఇల్లాలు భర్త మీద ప్రేమతో ఏమైనా ప్రత్యేకంగా దాచిపెట్టే అవకాశం లేకుండా భర్తకి వేసింది పక్కవాడికి కూడా వేస్తుంది, పక్షపాతం లేకుండా. మా ఆయనకి స్పెషల్ అని దాచకూడదు, అది ఆయనకు కూడా వెయ్యాలి అని ఒకటి. రెండోది, శత్రువు ఇంటికి వెళ్ళి కూడా హాయిగా భోజనం చేయొచ్చు. యజమాని మన పక్కన చేస్తున్నాడు, పోతే మనతో పాటు వాడిపోతాడు. రెండు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని అతిథికి మర్యాద ఎప్పుడు ఏమిటంటే, ఇంటి యజమాని ఆయనతో పాటు భోజనం చేయాలి. యజమాని పక్కన కూర్చున్నారు. అట్టాకులు కదా ఆ రోజుల్లో ఏదో వడ్డిస్తున్నారు. ఆవిడ నెయ్యి వడ్డిస్తుంది. ఈయన కాస్త నెయ్యి పుష్టి ఉన్నవాడు. ముద్దపప్పు నెయ్యి అని చెప్పాను కదా, ఈ బ్యాచ్ వేస్తే బాగుండు అంటే ఆవిడేమిటో వేతునా అన్నట్టుగా వేసిందో లేదో ఆవిడకే తెలియనంతగా వడ్డిస్తుంది. ఆవిడ నెయ్యి ఇప్పుడు ఖరీదు కదా. ఆయనకి మండింది. ఆ మంటని ఆయన చమత్కారంగా చెప్పాడు. కోపడలేదు. కోపడితే మధ్యలో అన్నం అనస్తారు, అన్నం కూడా పెట్టారు. మధ్యలో కాస్త ఆవిడ అన్నం పెట్టి అంతా నెయ్యి వేసాక మధ్యలో ఈయన ఇంకా లేచే ముందు ఈ యజమాని, ఏమండి భోజనం బాగుందా, కడుపు నిండిందా? బ్రహ్మాండంగా ఉందయ్యా. ఆనంద తాండవపురే ద్రవిడస్య గేహే చిత్రం వశిష్ఠవనితా సమవాద్యపాత్రం విద్యుల్లతేవ పరినృత్యతి తత్ర దర్వీ ధారాం విలోకయతి కశ్చన యోగ సిద్ధగా అని సంస్కృతంలో చెప్పేట ఆయనకు బాగా వచ్చును కాబట్టి. మీ ఊరు ఆనంద తాండవపురం కదా, మీ ఇంట్లో భోజనం చేశాం కదా, ఎలా ఉందంటే ఆ భోజనం ఏదో కాస్త నెయ్యి పుష్టి ఉన్నవాడిని నేను, నెయ్యి వడ్డిస్తుందని చూసి ఆవిడ పట్టుకొచ్చిందని నెయ్యి బాగానే ఉంది. ఆ నేతి గిన్నె ఎలా ఉందంటే చిత్రం వశిష్ఠవనితా సమం ఆద్యపాత్రం. ఆద్యపాత్రం అంటే నేతి గిన్నె. వశిష్ఠ వనిత అంటే వశిష్ఠుని భార్య అరుంధతి. అరుంధతి నక్షత్రం అంత ఉంది ఆ గిన్నె. అరుంధతి నక్షత్రం ఎంత ఉంటుంది? మినిక్ 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 కనపడదు. పెళ్లిలో చూపిస్తారు, ఎంత వెతికినా కనపడదు. అందుకని అమ్మాయిని అల్లుడిని కూర్చోబెట్టి కన్యాదాత గారు పక్కన ఉన్నాడు. అప్పుడు తెల్లారగట్ట ముహూర్తం చదువుతున్నారు. అందరికీ నిద్రలు పీడకలు వస్తున్నాయి. ఇక్కడ వీళ్ళకంటే శోభనమేనా ఉంటుంది, వాళ్ళకే ఉంటాయి. వృద్ధ దంపతులకి వీళ్ళు శోభనం మోజులు అలా ఉంటారు, నిద్ర లేకపోయినా ఉంటారు. వాళ్ళకేమిటి, అదో వదిలిస్తే బాగుండి పోయి పడుకుందాం అని చూస్తారు వాళ్ళు. వంట బ్రాహ్మణులు వీళ్ళకి అందరికీ చికాగ్గా ఉంటుంది ముఖ్యంగా. అప్పుడు ఈ పురోహితులు అరుంధతదుగో కనపడిందా అంటే వీళ్ళకేం కనపడలేదు. వెంటనే కన్యాదాత గారు పక్కన ఉండి అరుంధతి కనపడలేదు, 6 ఎకరాలు అప్పు కనపడుతుంది అన్నట్టు. మరి ఆయన అప్పు చేశాడు, ఏం చేయమంటావు? ఆ అరుంధతి నక్షత్రం ఎలా ఉందో మీ ఆవిడ చేతిలో నేతి గిన్నె అలా ఉంది అంటే కనపడటమే లేదు గిన్నె. ఇక అందులో నెయ్యి ఎలా ఉంది, గరిటె ఎలా ఉంది తర్వాత ఇక ఆయన మహాకవిత్వం చెబుతాడు. గిన్నె కనపడడం లేదు. మరి గరిటె ఎలాగంటే విద్యుల్లతేవ పరినృత్యతి తత్ర దర్వి. దర్వి అంటే గరిటె. ఆ నేతి గిన్నెలో గరిటె ఎలా ఉందంటే మేఘంలో మెరుపులాగా చమక్ 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 అని మెరుస్తుంది, ఉందో లేదో తెలియదు. మరి నెయ్యి ఉందా లేదా అంటే ధారాం విలోకయతి కశ్చన యోగ సిద్ధగా. యోగ సూత్రాలు రాసినటువంటి పతంజలి మహామునికి ఏమైనా ఈ ధార కనపడాలి కానీ నాకేం కనపడడం లేదన్నాడు.
నెయ్యి సరిగ్గా వేయలేదు అనేటువంటి తన బాధని లేదా అసంతృప్తిని పద్యం ద్వారా చెల్లించుకున్నాడండి. ఆయనకి బీపీ రాలేదు. రెండోది, ఈ చెప్పిన తర్వాత వాళ్ళకి విషయం అర్థమైంది, అతిథికి ఎలా వడ్డించాలో తెలిసింది, కానీ కోపం రాలేదు. చమత్కారం సమస్యను పరిష్కరించిందా లేదా? అదే ఇవాళ అయితే ఏం జరుగుతుందో తెలుసా? మీ తమిళియన్స్ అంతా ఇంతే అంటాడు ఎవడో, కొంపలు అంటుకుపోతే గొడవలు అయిపోతాయి. పైగా ఒక్కడింట్లో జరిగిన దానికి అందరినీ అంటారు. మనకు అదో పెద్ద జప్పు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం నేర్చుకోవలసింది ఏంటంటే, ఏదన్నా ఎవరి వలనైనా మనకు అన్యాయం జరిగితే ఆ వ్యక్తిని అనండి, మా కులాన్ని అనకండి దయచేసి. ఇదో పెద్ద జబ్బు ఈ రాష్ట్రంలో. మేలు చేస్తే చెప్పమండి, కీడు చేసేసరికి మాత్రం ఆ కుల వాళ్ళు అందరూ అంతే ఎందుకంటారండి? అలాగే ఎందుకుంటారు? అందరూ ఉంటారా? ఇప్పుడు ఒకరో ఇద్దరు ఉంటారు. పోనీ మంచి జరిగితే ఆ కులం వాళ్ళందరూ మంచివాళ్ళే అని పర్వాలేదు, అందరూ నేర్చుకుంటారు, సంతోషిస్తారు. చెడు జరిగితే ఎలా అంటారండి? ఎవడో మనకు 10,000 ఎగ్గొట్టాడు, వాడు ఒక్కడే ఎగ్గొట్టాడు, ఈ క్యాస్ట్ వాళ్ళు అందరూ ఇంతే, వీళ్ళని నమ్మకూడదు. చాలా తప్పు మాట అండి అది. ఇది ప్రపంచంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉందో నాకు తెలియదు, కానీ భారతదేశంలో ఎక్కువ, అందులో ఆంధ్రాలో మరీ ఎక్కువ. కులాన్ని బట్టి అంచనా వేయడం, కులాన్ని బట్టి తగ్గించడం మనుషుల్ని, ఇది మానుకుంటే తప్ప జీవితాలు బాగుండవండి. నీకు ఎవడి వల్ల అన్యాయం జరిగింది వాడి పేరు చెప్పు. ఒక ఆడది అన్యాయం చేసింది, ఆవిడ నన్ను మొత్తం స్త్రీజాతి అంతా అంతే అంటే అలాగా తప్పది. అందరూ అలా ఉంటారా? లేదా కాపురాలు ఉంటాయా? ఆవిడ అన్యాయం చేసింది, ఆవిడ చేసిందని చెప్పు, అంతవరకే. ఆడాళ్ళ బుద్ధులు ఇంతే అనొద్దు. ఎంతో మంచి బుద్ధులు కలిగిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఈ భావం, దానికి ఇదే చమత్కార పద్యం ద్వారా సమస్య పరిష్కారం అయింది. వాళ్ళు కూడా నిజాలు ఉన్న పద్యం బాగుందండి అన్నారు. ఇలాంటి పద్యం ఎవడు చెప్తాడు? పైగా అశువుగా చెప్పాడు ఆయన ఆనందింటూ. ఇలా ఎవరు చెప్తారండి? గిన్నెమో అరుంధతి నక్షత్రం ఉంటుందా, అందులో గరిటేమో మెరుపు తీగలా ఉంది, అందులో నేతిధార ఎలా ఉంది అంటే కశ్చన యోగ సిద్ధగా, యోగాభ్యాసం చేసిన మహానుభావుడు ఎవడైనా చెప్పాలి, సుఖమహాయోగులు లాంటి వాడు చెప్పాలి, కానీ నేను చెప్పలేనంటే నాకు ఏమైనా కనపడితే కదా. దెబ్బకి వాళ్ళకి బుద్ధి వచ్చింది, ఈయనకి పని జరిగింది, ఈయనకి బీపీ రాలేదు, వాళ్ళకి కోపం రాలేదు. అలాగే వినాయకుడి మీద దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు ఒక మంచి పద్యం చెప్పాడు. జనకునకున్ విషంబిడిన సాగరతో యములన్ని నేల పాలునరగజేతునంచు చాటుపద్య మణిమంజరి అని దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు జాతికి చేసిన మహోపకారం ఏమిటంటే, ఎంతోమంది కవులు రాయగా ఎవరివో కూడా తెలియకుండా ఎక్కడెక్కడో జనంలో ప్రచారంలో ఉన్న పద్యాలన్నీ ఈయన సేకరించి ఓ పుస్తకం వేశాడు. అది నిజానికి మహోపకారం. ఆ పుస్తకం లేకపోతే నేను ఈవేళ మాట్లాడేవాడిని కాదు. చాటుపద్య మణిమంజరి. చాటువులంటే సందర్భవశాత్తు చెప్పినవి. దీంట్లో పెద్ద స్టోరీ ఉండదు, పెద్ద కథ, కావ్యం, మనుచరిత్ర, వసు చరిత్రలా ఉండదు. ఇది రామాయణం భారతం కాదు. ఒక చిన్న సంఘటన, దాని మీద పద్యం చెబుతాం అంతే. మళ్ళీ ఇంకో పద్యం అదే కవి చెబితే ఇంకో దాని మీద ఉంటుంది. దీనికి దానికి లంకె ఏం ఉండదు. వీటిని చాటు పద్యాలు అంటే ప్రియం, సరదాగా ఉంటాయి. చాటు అంటే ప్రియము అని అర్థం సంస్కృతంలో. ప్రియోక్తులు, ఏదో కాలక్షేపం మాటలు మాట్లాడుకుంటాను చూడండి, పిచ్చాపాట ఏం చెప్పి కాసేపు, అలాంటివి అంతే. అవి పద్యాల రూపంలో. ఆయన ఆ పద్యాలన్నీ కలిపి పుస్తకంగా వేసి దానికి ప్రారంభంలో గణపతి ప్రార్థన చెయ్యాలి కాబట్టి ఆ ప్రార్థన ఆయనే చేశాడు. దాంట్లో చెప్పిన చమత్కార పద్యం చూడండి. జనకునకున్ విషంబిడిన సాగరతో యములన్ని నెలపాలు నరగజేతునంచు కరమూదిన వద్దురా తనయ సురేంద్రు ధాటికట దాగిన మామను బయట వైతువా అనగ కరమ్ముదీసిన గజాశ్విని గొంతున భీష్ట సిద్ధికిన్. అలసాని పెద్దన్న గారి స్థాయిలో గజాశ్యుని గొలుతున్న అభీష్ట సిద్ధికి అన్నాడు. ఎటువంటి గజాశ్యుడు ఎటువంటి గణపతిని ప్రార్థన చేస్తున్నాడో ఆయన చెప్పాడు. ఒకసారి దీనికి ఒక నేపథ్య కల్పన జరగకపోతే విషయం అర్థం కాదు. కైలాసంలో పార్వతీదేవి, పరమేశ్వరుడు, గణపతి అంతా ఉండగా మధ్యాహ్నం భోజనాలు అయ్యాయి. పార్వతీదేవి ఎంతైనా పరమేశ్వరుడు భార్య అయినా భార్యే, ఆవిడ వంటిల్లు ఆవిడకుంది. పైగా ఆ రోజు పని మనిషి రాలేదు, ఇదో పెద్ద శని. కైలాసం అయితే పని మనుషులు రావాలని ఉంది, ఇవిడి లెక్క రాలేదు, సెలవు పెట్టింది. చస్తుంది ఆవిడ తోముకోలేక. ఆవిడేదో వంటిల్లంతా సర్దుకుంటూ శివుడికి ఏం చేసిందో, ఈయనకేమో తినగానే పడుకోవడం వలవాడు. మధ్యాహ్నం మొగాడికి వేరే పని పడుకుంటాడు. పెట్టిన పడుకోవడం కాదు, కాస్త అబ్బాయిని చూసుకోండి, వాడు అసలే చిన్న కూరాడు అల్లరి చేస్తాడు. పెద్ద అబ్బాయి గణపతి అనమాట, మన రత్న గణపతి. పెద్ద అబ్బాయి కాస్త దగ్గర పెట్టుకుని చూసుకోండి. నువ్వు చూసుకోలేవా అన్నా, మీరేం చేస్తారు, పడుకుని ఎక్కడ, నేను వంటింటో బోడు సర్దుకోవాలి, మీకేమన్నా సర్దుకుంది, కట్టుకుంది, గుడ్డ కూడా లేదు పో అని చెప్పింది. దిగంబరుడు కదా ఏమన్నా అంటే, సరే లేరా అని ఆయన పడుకున్నాడు. ఆయనకు నిద్ర వచ్చేసింది. ఈ గణపతి పక్కన ఉన్నాడు. పక్కన ఉన్న పిల్లలు ఎప్పుడైనా సరే చిన్న వయస్సు పిల్లల్ని మీరు 3-4 ఏళ్ళు లోపు వాళ్ళని గమనించండి,
తల్లిని తండ్రిని పడుకోనివ్వరు, పక్కనే పడుకుంటా ఉంటారు, కానీ వాళ్ళు పడుకోరు, కూర్చుంటారు. కూర్చుని ఇలా పైనుంచి కిందికి మొత్తం పిక్చర్ తీసేస్తారు. వాళ్ళ సరదా వాళ్ళది. పరిశీలిస్తారు మనిషిని, ముక్కు పీకుతారు, మూతి పీకుతారు, మొత్తం మీద వీళ్ళని పడుకోనివ్వరు. అని చూస్తూ ఉంటే గణపతికి ఒక అనుమానం వచ్చింది. శివుడిని పరిశీలిస్తుంటే శివుడు మొత్తం తెల్లగా ఉన్నాడు, కంఠం దగ్గర మాత్రం నల్లగా ఉంది. ఎందుకుంది? ఏమైనా మేకప్ వేసుకున్నాడా నాన్నగారు? వేసుకుంటే లిప్స్టిక్ వేసుకుంటారు, ఇక్కడేమిటి నల్లగా మసి? ఎందుకుందో అందరికీ తెలుసు, ఆయనకు తెలియదు కదా చిన్నపిల్లలు. అందుకని వెంటనే వంటింట్లోకి వెళ్ళి తల్లిని అడిగట, అమ్మా నాన్నగారు తెల్లగా ఉన్నారు కదా అనగానే ఆవిడ ఎందుకు వెంటనే, అవును ఆయన నేను నల్లగా ఉన్నాను, రోజు తెప్పడమే నల్లపిల్లని చేసుకున్నానని. అదో సరదా వాళ్ళ మధ్యలో. ఎందుకంటే ఆవిడ కాళిక నల్లగా ఉంటుంది, ఆయన వెండికొండ కంటే తెల్లగా ఉంటాడు, శివుడు తెల్లగా ఉంటాడు, పార్వతి నల్లగా ఉంటుంది, విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు, లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది, బ్రహ్మదేవుడు ఎర్రగా ఉంటాడు, సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది. ఈ రంగుల భేదాలున్నా వాళ్ళ కాపురాలు ఆనందంగా ఉన్నాయి. మనము అలాగే ఉండాలి. రంగును ఆక్షేపించకూడదు, రంగు మార్చుకునే ప్రయత్నం చేయకూడదు, మార్చుకోమని అడగకూడదు, ఇలా ఉన్నామని ఆక్షేపించకూడదు. ఏ రంగులో ఉన్నా బుద్ధి మంచిదా కాదా? రంగు మార్చుకోగలరా? వాళ్ళ వల్ల అవుతుందా? మార్చుకోలేని దాని గురించి ఎప్పుడూ మనం మాట్లాడకూడదండి. అందంగా లేని వాళ్ళ దగ్గర అందం గురించి మాట్లాడద్దు, ఐశ్వర్యం లేని వాళ్ళ దగ్గర ఐశ్వర్యం గురించి మాట్లాడద్దు, పిల్లలు లేని వాళ్ళ దగ్గర పిల్లల ప్రస్తావన తేవద్దు. అసలు ఏదో చదువుకోకుండా 10th క్లాస్తోనే ఆపేసి గృహిణిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకో, వాళ్ళ దగ్గర చదువు గురించి మాట్లాడద్దు. వాళ్ళు చదువుకోలేదు, ఇప్పుడు ఏం చేయమంటే ఆవిడకి 60 ఏళ్ళు ఉన్నాయి, సావుకాలానికి రావు దుఃఖం అని ఇప్పుడు ఏ డిగ్రీ లేకుండా ఎంఏ కట్టమంటావా? కట్టాక కూడా ఏ డిగ్రీ ఉండదు. ఎందుకు? ఆవిడ చదువుకున్నది ఏదో చదువుకుంది, ఆవిడ ఇంటి పని ఆవిడ చేసుకుంటే దానికి డిగ్రీలతో పనేం లేదు. మనకేమిటంటే యథవ బుద్ధి, మనకి ఏది ఉందో ఎదుటి వాళ్ళకి ఏది లేదో అది పెట్టి ఆక్షేపించడమే మనకు అలవాటు. ఆ లేని విషయాలు ఎప్పుడు ప్రస్తావించకూడదండి, తగాదాలకు మూలం అదే. ఉన్నవేవో ప్రస్తావించి ఆనందంగా ఉంటుంది. ఒకవేళ ఆవిడే ఏమిటో పిల్లలు లేక ఏముందమ్మా, ఉన్నవాళ్ళు ఏమన్నా సుఖంగా ఉన్నామా, చస్తున్నా, ఇద్దరు 2 సముద్రాలు చూపించారు మాకు, మీరు సుఖంగా ఉన్నారు అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు సుఖంగా ఉంటారు. దాన్నే పట్టుకుని ముళ్ళుగర్ర పెట్టి పొడిచినట్టు పొడిస్తే ఆ ఇల్లాలు ఏమైపోతుందమ్మా? ఇక అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరతారు, మొత్తం చెట్టు పుట్ట తిరిగి పొర్లు దండాలు పెడతారు ఈ పిల్లల కోసం. పుట్టక ముందు పుట్టలేదని ఏడిచారు, పుట్టాక ఎందుకు పుట్టారని ఏడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు కనకపోయినా బాగుండేదని ఏడిచేవాళ్ళు శతకోటి దంపతులు ఉన్నారు. ఎందుకు ఈ పిల్లలు పని లేక? కనడం మానేయమని కాదు, లేని వాళ్ళ దగ్గర ఎందుకు అనాలి ఆ మాట? ఏది లేదో అది మనకు అవసరం లేదు. జీవితం బాగుండాలంటే అది అంతే. ఏది ఉందో అది మనకి చాలు, ఏది లేదో అది అవసరం లేదు. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకుంటే జీవితం అంతా బాగుంది. ఏది ఉందో అది మనకి చాలు, ఏది లేదో అది మనకు అవసరం లేదు. మనకు అవసరం లేదు కాబట్టి భగవంతుడు మనకి ఇవ్వలేదు దాన్ని. అందుకని నేను అడిగట, అమ్మా కంఠం నల్లగా ఉంది ఏమిటంటే, ఏం చెప్పమంటావమ్మా, చాదస్తం పొగుడు చెబితే వెండ కొడితే ఏడుస్తాడని. వెనక క్షీరసాగర మథనం జరిగిందిరా, అప్పుడు అన్నీ అందులోంచి ఏవో రకరకాల దివ్యమైన వస్తువులన్నీ పట్టుకొచ్చి అందులో అన్నీ పట్టుకుపోయారు. నేను లక్ష్మీదేవి పుట్టింది, విష్ణుమూర్తుల వారే పెళ్లి చేసుకున్నారు, చంద్రుడు పుట్టాడు, ఆకాశంలో అట్టిపెట్టారు, కామధేనువు పుట్టింది, వశిష్ఠ మహర్షి పట్టుకెళ్ళాడు, చింతామణి పీఠం పుట్టింది, దేవేంద్రుడు పట్టుకెళ్ళాడు, 60,000 మంది అప్సరసలు పెట్టారు. ఒక్క పనికి మాలిందేనే నా ఇంటికి పంపించలేదు, పని మనిషిలాగే ఎడుతున్నాను ఇక్కడ. అన్నీ వాళ్ళు కొట్టేశారు. అబ్బాయి విషం పుట్టేసరికి మాత్రం నా మొగుడు కనపడ్డాడు ఇక్కడ. ఈయనకు ఫోన్ చేశారు వెంటనే. నేను లోకు మొగుడికి నోకల్జావని నా మొగుడు దొరికాడు లోకానికి ఇక్కడ. మీ నాన్నగారు వెర్రిబాగులు వాడిని అయినా ఎవడేదంటే అది వెళ్ళిపోతాడు ఊళ్ళోకి, ఊరికి ఉపకారి. పైగా వాడేమైనా పళ్ళరసమా పాయసమా విషం దాకమంటే పెడతాడు. ఇప్పుడు ఎల్ఐసి కూడా చేయలేదు కనీసం. నేను పిల్లలు ఇద్దరు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, వినాయక అండ్ కుమారస్వామి. ఏమైపోవాలా అని ఇలాగే ఉంటుంది నాయన ఏంతో అని ఏదో సరదాగా చెప్దామని ఉంటుంది కదా. భర్త మీద కోపం ఎవరి దగ్గర చెబుతారు? పిల్లల దగ్గర చెబుతారు. అందుకని చేదస్తొప్పకుండా అయినా విషం తాగమనేసరికి వెళ్ళిపోయాడు. ఆ విషం కంఠంలో ఊడిపోయింది, కిందకెడితే నా బతుకే ఏం కావాలి అంది. జనకునకున్ విషం బిడిన సాగరతో యములన్ని నెలపాలనరగజేతునంచు కరమోదినా వద్దురా తనయ సురేంద్రుధాటికట దాగిన మామను బయట వైతువా, సురేంద్రుధాటికట దాగిన మామను బయట వైతువా అనుచు కరమ్ముదీసిన గజాశ్విని గొల్తున భీష్ట సిద్ధికిన్. విఘ్నాధిపతికి ఒక ప్రత్యేకమైన పేరు ఏమిటంటే, ఒక కవి అంటాడు, నేను భూనాయకుడికి దండం పెడతాను ఎందుకంటే భూమి ఇస్తాడు, ధననాయకుడికి దండం పెడతాను అందుకని ధనం ఇస్తాడు,
ప్రజానాయకుడికి దండం పెడతాను, ప్రజలు ప్రేమిస్తారు. ఒక్క విఘ్న నాయకుడికి మాత్రం దండం పెట్టను, ఎందుకంటే వాడు విఘ్నాలు ఇస్తాడేమో అని భయం అంటాడు. మనకు అది ఇచ్చాడు ఆయన దగ్గర పెట్టుకున్నాం కాబట్టి నా సంగతి ఏమిటో చూపిద్దామని ఇచ్చాడు. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా మనం కోల్పోయిన అరగంట ఎక్కడ కోల్పోకుండా 9 గంటల వరకు ప్రసంగాన్ని కొనసాగిద్దాం. చిన్నపిల్లలకి ఏ విషయమైనా చెప్పేటప్పుడు స్పష్టత ఉండాలి. వాళ్ళు దాన్ని వేరే అర్థం తీసుకునే అవకాశం ఉండకూడదు. అక్కడ చమత్కారం ప్రయోగించినా వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే గణపతి పార్వతీదేవిని తండ్రి గురించి అడిగాడు. అమ్మా, నాన్నగారు పైనుంచి కిందికి మొత్తం అంతా తెల్లగా ఉన్నారు కదా, కంఠం దగ్గర ఎందుకు నల్లగా ఉంది? చిన్నప్పుడు ఏదైనా కొన్ని వాతాలు చేస్తే వాత పెట్టించేవాడు. పూర్వం రోజుల్లో కొన్ని రకాల రోగాలు వస్తే వాత పెట్టించేవాళ్ళు. ఆ మచ్చ అలా ఉండిపోయేది. అలా ఏమైనా ఈయన బాగా అలర చేస్తే ఏమైనా వాత పెట్టేశారా అని అడిగితే, లేదురా బాబు, చాదస్తో మొగుడు చెబితే వెంట కొడితే ఎడుస్తాడు, నీకేం తెలుసు, ఈయనతో నేను కాబట్టి కాపురం చేస్తున్నాను. క్షీరసాగర మథనం జరిగింది, అందరూ గొప్ప గొప్ప వస్తువులన్నీ అందరూ పట్టుకెళ్ళారు. లక్ష్మీదేవి వచ్చింది, విష్ణుమూర్తి పెళ్లి చేసుకున్నాడు. చంద్రుడు వచ్చాడు, ఆకాశంలో పెట్టారు. కామధేను వచ్చింది, వశిష్ఠునికి ఇచ్చారు. చింతామణి పీఠం వచ్చింది, దేవేంద్రుడు పట్టుకెళ్ళాడు. 60,000 మంది అప్సరసులు వచ్చారు, దేవతలందరూ పంచుకున్నారు. ఏమీ ఇలా లేకపోగా చివరిలో విషం వచ్చింది, నా మొగుడికి ఇచ్చారు నాయన, లోకో మొగుడికి నౌకల్జావని. దేవుళ్ళందరిలోకి తెలివైన దేవుడు ఎవరంటే విష్ణుమూర్తి, అమాయకుడు ఎవరంటే శివుడు, బోళాశంకరుడు అంటారు. అడిగిన వాడికల్లా వరం ఇచ్చేయడం, తర్వాత ఇరుక్కుపోవడం. అందుకని ఇటువంటి పెద్ద మనిషిని ఆయన అంటే ఆయనకి కోపం వచ్చింది వెంటనే. మా నాన్నగారికి సముద్రుడు అందరికీ అన్నీ గొప్ప గొప్ప వస్తువులు ఇచ్చి మా నాన్నగారికి మాత్రం విషం ఇస్తాడా? ఈ సముద్రుడు సంగతి ఏమిటో నేను చూస్తా అని చిన్నపిల్లాడు కాబట్టి, సప్తోయముతో జనకుడకు విషంబిడిన సాగరతోయములన్నీ నెలపాలు నరగజేతునంచుకరమోదినా. మా నాన్నగారికి విషం ఇచ్చినటువంటి ఈ సముద్రంలో ఉండే నీళ్ళన్నీ నేల మీద పోసేస్తా, సముద్రుడు లేకుండా చేస్తా, అసలు భూమండలం అంతా జల్లేస్తాను ఈ సముద్రుడిని పట్టుకెళ్ళి అని తొండం ఇలా చాపితే పెద్ద ప్రమాదం ఎవరికో తెలుసా? ముందు మా కాకినాడ వాళ్ళకి మీ సొమ్మేం పోయింది. సముద్రం ఎక్కడుందో అక్కడ ప్రమాదం. విశాఖపట్నం వాళ్ళకి, కాకినాడ వాళ్ళకి, బందర్ వాళ్ళకి ప్రమాదం సముద్రం పోగిందంటే. అప్పుడు గౌరీదేవి చూసింది, ఏదో సరదాకి ఆయన్నో మాట అందాం, భర్త అంటే ఆట పట్టించాలి కదా, భార్య భర్త అంటే సరసం ఉండాలి కదా, అహంకారాలు పెంచుకుంటే అలాగని సరదాకి ఆయన ఏదో అందామని నేను చెబితే వీడు ఏకంగా సముద్రాన్ని ఇంకింపజేసి నీళ్ళన్నీ తోడేసి ఎలా ఉన్నాడు. భూమి మీద పడితే ఈ జలం అంతా భూమండలం మునిగిపోతుంది కదా, మరి బందర దాటి విజయవాడ వస్తే కనకదుర్గ గూళ్ళో నేనున్నాను కదా, నా కూడా ఏం కావాలి అని ఆవిడకి అనిపించి, వద్దురా తన్నయ్య, నాన్న ఏదో చెప్పానురా, వద్దురా, అలా చేస్తే మన కుటుంబానికే ఇబ్బంది అందుట. ఆవిడ తెలివితేటలు చూడండి, ఆ తెలివితేటలు చూపించాలి పిల్లల దగ్గర. చెప్పిన మాట తప్పు అని చెప్పకూడదు, తప్పు చెప్పాను అనొద్దు, అది చమత్కారం కోసం చెప్పి దాన్ని ఇంకో చమత్కారంతో సరిచేయాలి. దానికి తెలివితేటలు ఉండాలి. లేకపోతే అబద్ధం చెప్పిన తల్లిని ఇంకెప్పుడు నిజం చెప్పినా నమ్మడం. నేను చెప్పడంలో ఉద్దేశం ఉంది నాయన, మన కుటుంబం దెబ్బతింటుంది, సముద్రం నీళ్ళన్నీ తోడేస్తే. ఎందుకు దెబ్బతింటుందమ్మో? సముద్రం నీళ్లు తోడేయడానికి మన కుటుంబం దెబ్బతినడానికి కారణం ఏమిటి అంటే అప్పుడు చెప్పింది, నీకు ఒక మేనమామ ఉండేవాడు రా అంది. వినాయకుడు కూడా తెలియదు పాపం తనకి మేనమామ ఉండేవాడని. వెంటనే అన్నాడు వినాయకుడు, అదేమిటమ్మా మనకి మేనమామ ఉన్నాడా? మాకు ముందే చెబితే దసరా సెలవులకి, సంక్రాంతి సెలవులకి వెళ్ళి మేనమామని ఎత్తి మీద ఎక్కేవాళ్ళం కదా, ఎవరు లేరు, నువ్వు ఒక్కత్వే అనుకున్నాం మేము. తాతగారింటికి వెడదామంటే ఆయనేమో మంచుకొండ హిమాలయ పర్వతం గడ్డకట్టుకుపోతామని ఎక్కడికి వెళ్ళాలో తెలియ కూర్చున్నాం. మనకు మేనమామ ఉన్నాడని చెబితే ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం కదా అని వినాయకుడికి సరదాకి అడిగాడు. ఒట్టి మేనమామైనా ఆయనకి ఏమైనా పిల్ల కూడా ఉందా అని అడిగాడు. ఉంటే పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే ఉండేవాడు ఆయన మైనాకుడు అని. పైగా ఆయన పార్వతీదేవికి తమ్ముడు కాదు, అన్నగారు. ఆయనే ముందు పుట్టాడు, ఈవిడి చెల్లెలు. మా అన్నయ్య ఆయన సముద్రంలో దాక్కున్నాడు. ఎందుకు సముద్రంలో దాక్కోవడం? ఆయన పర్వతం, హిమాలయ పర్వతం కదా, పర్వతానికి పర్వతమే పుడుతుంది. అందుకని హిమాలయ పర్వతానికి కొడుకు మైనాకుడు పర్వతం, చిన్న పర్వతం. ఆయన సముద్రంలో దాక్కున్నాడు. ఎందుకు సముద్రంలో దాక్కున్నాడంటే వెనక పర్వతాలకి రెక్కలు ఉండేవి. పురాణ కథలన్నీ సింబాలిక్, హిందువులందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ సింబాలిక్. పర్వతాలకు ఎప్పుడూ రెక్కలు లేవు, ఎప్పుడూ ఉండవు. మరి ఎందుకు పుట్టింది ఇది? దీని వెనకాల ఒక వైజ్ఞానిక విశేషం ఉంటుంది.
ఆ వైజ్ఞానిక విశేషాన్ని కథ రూపంలో చెబుతారు. ముందు కథ తెలుసుకుందాం. పర్వతాలకు రెక్కలు ఉండేవి. ఆ రెక్కలతో పర్వతాలు ఎక్కడ పడితే అక్కడ ఆగి, ఎక్కడ పడితే అక్కడ ఎగిరి, ఇక్కడ బాగుంది ఎస్ఎల్వి గ్రాండ్ చాలా బాగుంది, ఇక్కడ దిగితే ఇక గ్రాండ్ ఉండదు, ఇక్కడ 500 బల్లాలు కథమే. అందుకని దేవతలు, భూమి మీద ప్రజలు అందరూ వెళ్ళి పర్వతాలకి రెక్కలు ఉంటే ఎలాగయ్యా, లావుగా ఉన్న మనిషికి రెక్కలు ఉంటేనే కష్టం కదా, ఇంత పెద్ద పర్వతానికి రెక్కలు ఉంటే ఎలాగా అంటే ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు ఖండించాడు. ఇది పురాణ కథ. దాని వెనకాల ఉండే వైజ్ఞానిక విశేషం ఏమిటంటే ఇంద్రుడు అంటే వజ్రాయుధము అంటే మెరుపు తీగ, పిడుగు. దంభోళి రస నిర్ద్వయో అశని అంటారు. అశనిపాతము అంటే పిడుగుపాటు, అశని అంటే పిడుగు. పిడుగు అంటే మరేది కాదు, మేఘంలో కనిపించే మెరుపు. అదే విద్యుత్తు. విద్యుదాఘాతం వల్ల చనిపోయారు, అదే పిడుగుపాటు, అదే విద్యుత్తు, కరెంట్ షాక్. ఆ పిడుగు ఎక్కడ పడుతుందండి? పెద్దలందరికీ తెలుసు, తాడి చెట్టు మీద పడుతుంది, ఏ చెట్టు మీద పడదు. బాగా ఎత్తుగా ఉన్న చోటే పిడుగు పడుతుంది. అంటే పర్వత శిఖరాల మీదే పిడుగు పడుతుంది. పర్వత శిఖరం మీద పిడుగుపడగానే పర్వత శిఖరం మొక్కలైపోతుంది. ఇంద్రుడు వజ్రాయుధంతో శిఖరాలు ఖండించారంటే అర్థం అది. దట్ వాజ్ ఆల్ సైన్స్. ఋషులు కనిపెట్టినటువంటి సైన్స్ అది. దాన్ని కథ రూపంలో చెప్పారు. అందుకని ఇంద్రుడు అని ఒక ఆయన ఒక కత్తోడు పట్టుకుని పర్వతాల రెక్కలు ఖండించడం అంత తేలిగ్గా అయ్యే విషయం కాదు అది. మేఘంలో పుట్టేటువంటి మెరుపు తీగ ఉంది, విద్యుత్తు. అది మీరు సరిగ్గా వాడుకోవడం తెలియకపోతే పర్వతాల శిఖరాలను కూడా ఖండించగలదు. అది పొరపాటున పర్వతం మీద పడింది అంటే పర్వత శిఖరం మొక్క ఊడిపోతుంది. తాడి చెట్టు మీద పడింది అంటే తాడి చెట్టు కూలిపోతుంది. అందుకే పిడుగుపాటు వస్తుంది అన్నప్పుడు ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేయండి, జాగ్రత్తగా ఉండడానికి హెచ్చరికలు ఇస్తారు ప్రభుత్వం వారు. అందుకని అలాగా ఇంద్రుడు వజ్రాయుధంతో ఆయన పర్వతాల రెక్కలు ఖండిస్తుంటే భయపడి ఈయన వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు. ఇంకెక్కడికి రాడు కదా, ఇంద్రుడు బాగా లోతుగా ఉంటుంది కదా. ఆ దాక్కోవడానికి వాయువు సహకరించింది, వాలుగాలి వీచింది. మరి పర్వతం లాంటి మనిషి మార్నింగ్ వాక్ ఎడితేనే కష్టం కదా నడవడం, పర్వతమే పెడితే చెప్పేదే ఉంది. ఇంకా దానికి వాలుగాలి లేకపోతే పర్వతం వెళ్ళలేదు, వాలుగాలి సహకరించింది. అందుకని మైనాకుడు అప్పటి నుంచి వాయువుకి ఉపకారం చెయ్యాలి అనుకున్నాడు. వాయువుకు ఉపకారం చేయడానికి ఏమీ లేదు, అందుకే వాయుదేవుడు కుమారుడైన హనుమంతుడికి ఉపకారం చేయాలనుకున్నాడు. సుందరకాండలో వస్తుంది ఆ కథ. హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి వెడుతుంటే కాస్త ఆగవయ్యా, మా పర్వతం మీద విశ్రాంతి తీసుకోవయ్యా, పళ్ళరసాలు ఉంటాయి, పానీయాలు ఉంటాయని చెప్పాడు. హనుమంతుడు ఆగలేదు, మనం నేర్చుకోవాలి. కార్యసాధకుడు హనుమంతుడు. ముఖ్యమైన పని మీద బయలుదేరినప్పుడు మధ్యలో ఏ బంధువు పిలిచినా ఆగకూడదు. ఆ పని పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు బంధువు ఇంటికి వెళ్ళాలి. లేకపోతే ఈయన నెమ్మదిగా టీ ఇచ్చి, మీ అక్కయ్య గారే కదయ్యా వంట కూడా అయిపోయింది భోజనం చేసి అంటాడు. ఈలోపు వచ్చిన పని ఏం కావాలి, భోజనం చేశాక పడుకోమంటారు. పడుకున్నాక చీకటి పడింది, వాన కూడా వస్తుంది, ఏమడతావు రేపు ఎడిదిగానే అంటాడు. ఇప్పుడు వచ్చిన పని ఏమైంది, బద్ధకస్తుల పనులు ఇలాగే ఉంటాయి. పని చేసు. అందుకని హనుమంతుడు ఏమన్నాడంటే మర్యాదకి, నేను సీతాదేవుని వెతికే పని మీద పెడుతున్నాను, వచ్చేటప్పుడు నీ ఆతిథ్యం స్వీకరిస్తాను అంటే పని అయిపోయాక ఈ పనులన్నీ పెట్టుకోవాలి. అది కార్యసాధన. సుందరకాండ చదివితే పనులు ఎందుకు అవుతాయి? ఊరికే చదివేస్తే ఏ పని కాదు. ఆ చదివిన దాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెడితే అవుతాయి. ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు చిల్లర పనులు పెట్టుకోకూడదు. ఆ పని అయిపోయాక ఇవి పెట్టుకో. సరదాగా కాస్త టీ తాగు, లేదా ఓపుకుంటే విషం తాగు, ఎవడొద్దన్నాడు. అందుకని పని మానేసి ఇవన్నీ సేవిస్తూ, పానీయాలు సేవిస్తూ కూర్చుంటే అందులో ఏదైనా కలపకూడదు, కలిపారనుకో ఎవరైనా శత్రువులు ఉండి ఏమవుతుంది? అందుకని ఆయన వచ్చేటప్పుడు చూశాడు. ఆ కథ అలా ఉంది కాబట్టి పార్వతీదేవి చెప్పి, మైనాకుడు అప్పటి నుంచి అక్కడ ఉన్నాడయ్యా, అందుకని నువ్వు సముద్రం నీళ్ళన్నీ తోడేస్తే మైనాకుడు బయటకు వచ్చేస్తాడు కదా, అప్పుడు ఇంద్రుడు వచ్చి ఆయన రెక్కలు ఖండిస్తాడయ్యా, ఉన్న మేనమావ కూడా చేతులు తెగిపోయిన వాడు అవుతాడయ్యా. నేను ఎప్పుడైనా దసరాకో సంక్రాంతికో పెడితే ఇంత గుడ్డ మొక్క పెట్టేది మా తమ్మ అన్నయ్యే కదా, మీ నాన్నగారు ఏం కొనరు కదా, దిగంబరాయ విద్మహే నటరాజాయ ధీమహి, ఆయనకే కొట్టలేదు నాకేం కొంటాడు ఈయన. అంచేత నేను ఇంకా బట్టలు కట్టుకుని తిరుగుతున్నానంటే మా పుట్టింటి వాళ్ళ దయనాయన, వాళ్ళు చీరో రవికో పెడతారు నాకు. ఆ పెట్టి మేనమావ ఒకడు లేకుండా పోతాడు కదా అని అంటే, అవునా అమ్మ, మన మేనమావకే అపకారమా, అయితే అలాంటి పని నేనెందుకు చేస్తా అని తొండం వెనక్కి తీసుకున్నట్ట. ఈ రకంగా ముందు కోపం వచ్చి తొండం ముందుకు చాచిన వినాయకుడు తల్లి ఆజ్ఞ పాటించి తొండం వెనక్కి తీసుకుని లోకాన్ని ప్రమాదం నుంచి, ప్రళయం నుంచి కాపాడిన వినాయకుడు సభాసదులందరినీ రక్షించునుగాక. ఒక చమత్కారం చెబుతూనే దైవ ప్రార్థన చేయడం అంటే ఇది మనలో చాలామందికి ఇప్పుడు ఉండే ఇబ్బంది ఏమిటో తెలుసా? పారాయణ చేస్తారు, మనస్సు నిలబడదు. పూజ చేస్తారు, మనస్సు లగ్నం కాదు. అభిషేకం చేస్తారు, మనస్సు లగ్నం కాదు. అది జరుగుతూనే ఉంటుంది. మన ఫోన్లు మనకు కెలుగుతూనే ఉంటాం. అక్కడ ఫోన్కి వెళ్ళకపోయినా మనస్సు అక్కడ ఉండదు. మనస్సు లగ్నం కావాలంటే భావం మనకు అర్థం కావాలి.
భావం అర్థమైతే ఆ భావం మీద దృష్టి పెడతాం. ఒకే మాట మీద దృష్టి ఎలా పెడతామండి? అందుకే నేను చెబుతూ ఉంటాను, పారాయణ చేసినా సహస్రనామాల పారాయణ అయిపోయాక కనీసం 10 నామాల అర్థం తెలుసుకుని పారాయణ ముగించండి. ఎన్నిసార్లు చేసాం, అక్కడ చేసాం, ఇక్కడ ఇదంతా అనవసరమైన వ్యవహారం. ఆధ్యాత్మిక వ్యవస్థలో ఎప్పుడూ 2 ప్రశ్నలు అనవసరం, 2 ప్రశ్నలు అత్యవసరం. అనవసరమైన ప్రశ్నలు ఏమిటంటే ఎప్పుడు, ఎక్కడ, మీరు ఎప్పుడు పారాయణ చేశారు, ఎక్కడ పారాయణ చేశారు, ఎన్నిసార్లు పారాయణ చేశారు, ఇదంతా అనవసరమైన విషయం. దీన్ని లెక్క పెట్టేవాళ్ళు ఎవరు లేరు, అనవసరం, శుద్ధ చెత్త. అత్యవసరమైన విషయం ఏమిటంటే ఎందుకు చేయాలి పారాయణ, అది ముఖ్యం. అది మనం ఎవ్వరూ నిర్ణయం. ఎందుకు ఈ పారాయణ, ఎందుకు ఈ స్తోత్రం, ఎందుకు ఈ పూజ, ఎందుకు ఈ అభిషేకం? ఆత్మజ్ఞానం కలగడానికి. దైవ పూజ రూపంలో, దైవ పారాయణ రూపంలో ఆత్మజ్ఞానం కలుగుతోందా? భగవంతుడు ఆత్మస్వరూపుడు కదా. ఈ లింగస్వరూపం, రామస్వరూపం, కృష్ణస్వరూపం ఇవన్నీ మన కోసం ధరించిన అవతారాలు, కానీ ఇవి అసలు రూపాలు కాదు. అసలు రూపం నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ అని లలితా సహస్రంలో వరుసగా వస్తే అది భగవంతుడి యొక్క రూపం. ఆ రూపాన్ని చేరుకోవడానికి ఈ సగుణారాధన ఉందే, ఇది సహకరిస్తుంది. ఇది కోచింగ్ సెంటర్, శిక్షణ కేంద్రం. మనిషి శరీరం అర్థమైతే లోపల మనస్సు, ఆత్మ కూడా అర్థమవుతాయి. శరీరమే అర్థం కానప్పుడు లోపల మనస్సు మనకేం తెలుస్తుంది? అంటే భగవంతుడి యొక్క అసలు రూపాన్ని అర్థం చేసుకోవాలంటే విగ్రహారాధన ఉండాలి, దాన్ని చెయ్యాలి. ఎందుకు చేస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు ఆలోచించుకోవాలి. ఆ చెయ్యడమే పుణ్యమని మాట్లాడద్దు, ఇంకా దాని అర్థం తెలుసుకుంటేనే బాగుంటుంది. అందుకని అలా చేసిన వినాయకుడు తల్లి మాట పాటించాడు కాబట్టి ఆయన కాపాడునుగాక అన్నారు. మన దైవ ప్రార్థనల్లో కూడా ఇంత చమత్కారం ఉంది. ఆ చమత్కార ప్రార్థన కారణంగా ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టి ఆనందంగా వినంటే మీ మనస్సు కూడా ఇటువంటి హాస్య చమత్కారాలు వింటే చప్పట్లు కొడుతుంది ఖచ్చితంగా. అప్పుడు మనస్సు లగ్నం కాకపోవడం అనేది ఉండదు.